ఇక నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి వేడుకలు ప్రతి దేవాలయంలో కూడా వైష్ణవాలయంలో ఘనంగా నిర్వహించారు. రాత్రి నుంచి కూడా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా నాగర్ కర్నూలు మండలం శ్రీపురంలోని పురాతన ఆలయం బోధ శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేకోజాము నుంచే కూడా భక్తులు భారీగా తరలివచ్చి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. కొట్టెం శ్రీ వెంకటాద్రి ఆలయంలో కూడా ఉత్తర ద్వారం ద్వారా దర్శనాలు భక్తులు చేసుకున్న పరిస్థితి కనిపించింది. ఇటు కల్వకుర్తిలోని వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు అటు పెంట్లవెల్లిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు ప్రతి వైష్ణవ ఆలయంలో కూడా ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులు దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకున్న పరిస్థితి నాగర్ జిల్లా వ్యాప్తంగా కూడా కనిపించింది. ఇక మరొక వార్త చూసినట్టయితే ఇష్టమైన నల్లమల్ల అటవీలోని అమరాబాద్ మండలం కుమ్మనపెంటతో పాటు పలు చెంచుపెంటల్లో ప్రజాభాగ్యకారుడు ఎమ్మెల్సీ గోరెట్టి వెంకన్నతో పాటు పలువురు నల్లమల అటవీ ప్రాంతంలో పర్యటించి చెంచుల జీవన శైలి గురించి పూర్తి అవగాహన కోసం వాళ్ళు కలియతిరిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఒక నవల రాసేందుకు కూడా చెంచుల జీవన శైలి గురించి కూడా పూర్తి వాళ్ళతో మమేకమై 3 రోజుల పాటు అక్కడ కలియతిరిగినటువంటి పరిస్థితి కనిపించింది. అడవి చెంచులు వేరువేరు కాదని, అడవితో చెంచులకు అవినాభావ సంబంధం ఉంటుందని చెప్పేసి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ఆలోచించి చెంచులను అడవి నుంచి దూరం చేయొద్దని చెప్పేసి వాళ్ళ జీవన స్థితిగతులను మెరుగుపరచాలని చెప్పేసి కూడా ప్రభుత్వాలకు ఎమ్మెల్సీ గోరెట్టి వెంకన్న విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఆయన వెంట పలువురు జర్నలిస్టులతో పాటు పలువురు నాయకులు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే ఉప్పురుంతల మండల కేంద్రంలో ఉన్నటువంటి గట్గాన్పల్లిని సపరేట్ గ్రామ పంచాయతీ చేయాలని చెప్పేసి గ్రామ పంచాయతీ చేసి నర్సింగాపూర్గా నామకరణం చేయాలని చెప్పేసి గ్రామస్తులు ఎంపీడీఓకు వినతి పత్రం ఇచ్చారు. అయితే మొత్తంగా చూసినట్టయితే చాలా రోజులుగా గ్రామ పంచాయతీ లేక సపరేట్ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి కూడా ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికైనా ఎంపీడీఓ ఉన్నతాధికారులకు సమాచారం చేరవేసి గట్గాన్పల్లిని నర్సింగాపూర్గా నామకరణం చేయించి సపరేట్ గ్రామ పంచాయతీ చేయించాలని చెప్పేసి కూడా వాళ్ళు విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కొల్లాపూర్లో ఆశా వర్కర్లు నిరసనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆశా వర్కర్లకు జీతాలు పెంచుతామని చెప్పేసి సంవత్సరం పైగా అయినప్పటికీ కూడా ఇప్పటివరకు జీతాలు పెంచకపోవడంతో ఆర్డీఓ కార్యాలయం నుంచి మంత్రి జూపల్లి కృష్ణారావు క్యాంప్ ఆఫీస్ వరకు కూడా వాళ్ళు పాదయాత్ర నిర్వహించి క్యాంప్ ఆఫీస్లో వినతి పత్రం సమర్పించారు. ఇప్పటికైనా అని మాట ఇచ్చినటువంటి జీతాలు ఆశా వర్కర్లకు పెంచాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పేసి కూడా ఆశా వర్కర్లు హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. ఒక వార్త చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంటిగ్రేటెడ్ మార్కెట్తో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నిధులు కేటాయించడం జరిగిందని, అవి అసంపూర్తి భవనాలుగా ఉన్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయినప్పటికీ కూడా ఇప్పటికీ అవి ఆ భవనాలను పూర్తి చేయడం లేదని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ పత్యానాయక్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓకు వినతి పత్రం ఇచ్చి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇన్కంప్లీట్గా ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్తో పాటు జూనియర్ కళాశాల భవనాలను పూర్తి చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ శ్రేణులతో పాటు టౌన్ ప్రెసిడెంట్ పత్యానాయక్ కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది.